అందరికీ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మన భారతదేశం జగత్తుకు అందించిన అత్యున్నత జీవన విధానం సమస్త లోకానికి ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను ప్రసాదించే అమృత భాండాగారం మన భారతీయ సంస్కృతి, సంపద, యోగా. ప్రతి ఏటా జూన్ 21న మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటాం. ఈ ఏడాది 12వ వసంతంలోకి అడుగుపెట్టిన ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనే ఒక విశిష్టమైన థీమ్తో జరుపుకుంటున్నాం. అంటే ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అన్నమాట. మరి యోగాసనాలు, ప్రాణాయామం మరియు ధ్యానం ద్వారా వృద్ధాప్యాన్ని సైతం నవ యవ్వనంగా ఎలా మలుచుకోవచ్చు, అలాగే నేటి ఆధునిక యాంత్రిక జీవన విధానంలో ఎదురయ్యే ఆందోళన, ఒత్తిడిని దూరం చేసి మానసిక ప్రశాంతతను, శారీరక ఆరోగ్యాన్ని ఎలా పొందవచ్చు అనే విషయాలను మనకి వివరించటానికి యోగ సాధన, శోధన, శిక్షణలో 45 ఏళ్ల విశేష అనుభవం ఉన్న ప్రముఖ యోగా గురువు గారు, అంబేద్కర్ యూనివర్సిటీలో యోగా డిపార్ట్మెంట్లో సహా అధ్యాపకులు శ్రీ నాగేశ్వరరావు గురువు గారితో కలిసి 200 మందికి పైగా యోగాలో శిక్షణ ఇచ్చి, సర్టిఫికేట్లు, డిప్లొమాలు ఇచ్చి ఎందరో యోగా గురువులను తయారు చేసిన గురువులు, శ్రీకాకుళంలో సుమారు 24కు పైగా కేంద్రాలలో వారు, వారి శిష్యులు ఈ యోగ శిక్షణ ఇస్తూ, అలాగే హైదరాబాద్లోని ఫ్రీ గురుకుల్ సంస్థ ద్వారా ఆన్లైన్లో ఉదయం, సాయంత్రం కొన్ని వేల మందికి యోగ శిక్షణ ఇస్తూ ఈ 78 సంవత్సరాల వయస్సులో కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటూ, ఎటువంటి మందులు వాడకుండా రోజుకు 16 నుంచి 18 గంటలు లోక కళ్యాణం కోసం, ఆరోగ్య భారత్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం యోగా, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, సాంకేతికంగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారికి బోధిస్తున్న యోగా గురువులు శ్రీ రామారావు గురువు గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి యోగా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. హరి ఓం. గురువుగారు, ఈ యుగంలో ప్రతి మనిషికి కూడా ఆహారం ఎలాగో, నీరు ఎలాగో, నిద్ర ఎలాగో కూడా యోగా కూడా అలాగే అవసరమయ్యే పరిస్థితి వచ్చింది. అలాగే మనిషి దైనందిన దినచర్యలో కూడా యోగా ఒక భాగం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతటి విశిష్టమైన ఈ యోగా గురించి మీ బోటి గురువులను అడిగి మా జీవన్ టీవీ ప్రేక్షకులకు తెలియజేయాలని అనుకుంటున్నామండి. అలాగే మా తరపున, మా జీవన్ టీవీ ప్రేక్షకుల తరపున కూడా మీకు హృదయపూర్వక స్వాగతం గురువు గారు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. నాకు 84 లక్షల జీవులలో మానవ జన్మ ఇచ్చిన పరమాత్మకు, నా స్థూల శరీరానికి కారణమైన జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన గురువుల అందరి పాదపద్మములకు శతకోటి వందనములు తెలుపుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన G1 ప్రేక్షకులకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు, శుభాశీస్సులు అందజేస్తూ అందరికీ సంపూర్ణ ఆరోగ్యం వస్తూ. గురుగారు, మీ బాల్యం, విద్యాభ్యాసం, వృత్తి మొదలైన విశేషాలు మా జీవన్ టీవీ ప్రేక్షకులకు చెప్తారా? నేను ఇక్కడే శ్రీకాకుళంలోనే పుట్టాను. నా అదృష్టం ఇక్కడే చదువుకున్నాను. ఆర్ట్స్ కాలేజీలోను, పిఎస్ఎన్ఎంహెచ్ఎస్ స్కూల్లో హై స్కూలు, ఆర్ట్స్ కాలేజీలో పియూసి, మన పాలిటెక్నిక్లో డిప్లొమా చేసి డిపార్ట్మెంట్లో బిఎస్ఎన్ఎల్లో చేరిన తర్వాత శ్రీకాకుళంలోనే జాబ్ వచ్చింది. అంచెలంచెలుగా ప్రమోషన్లతో ఎదిగిన 34 సంవత్సరాలు బిఎస్ఎన్ఎల్లోనే పనిచేశాను. ఇక్కడే పనిచేశాను. ఈ జిల్లాలోనే 34 సంవత్సరాలు సేవ చేసే భాగ్యం దక్కింది. చాలామందికి నేను శ్రీకాకుళం వాళ్ళకి తెలుసు. నేను రిటైర్ అయ్యి 17 అయిపోయి కొన్ని రోజుల్లో 18వ సంవత్సరం వస్తుంది. గురుగారు, మీకు యోగాపై ఆసక్తి ఎలా కలిగింది? మీకు గురువులు ఎవరు? ఇలాంటి విషయాలు మా జీవన్ టీవీ ప్రేక్షకులకు ఒకసారి చెప్తారా? ఈ యోగ విద్యను గత 44 సంవత్సరాలుగా మా పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ బొల్లాపురాడ నరసింహారావు గారి దగ్గర నేర్చుకున్నాను. నేను బిఎస్ఎన్ఎల్లో అంచెలంచెలుగా ఎదిగి జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు సమయాన్ని ఎలా గడపాలో తెలియక టేబుల్ టెన్నిస్ ఆడుతున్నప్పుడు
మా గురువు గారిని చూసి ఆయన ఆకారాన్ని చూసి ఆకర్షితుడినై యోగ విద్యను నేర్చుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా సాధన మానకంట నా వయసు 78 అయినా మందులు లేకుండా నో బీపీ నో షుగర్ నథింగ్ ఆరోగ్యంగా నాకు కావలసిన సాత్విక ఆహారాన్ని తింటూ 6 గంటలు నిద్రపోతూ రోజులో 16 నుంచి 18 గంటలు లోక కళ్యాణార్థం ఉచితంగా సంపూర్ణ ఆరోగ్య భారత్ను సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలనే సంకల్పంతో ఉచితంగానే ఈ బ్రహ్మ విద్యను అందరికీ నేర్పిస్తున్నాం. గురుగారు, మీరు 45 ఏళ్ళుగా ఈ యోగ సేవ చేస్తున్నారు కదా, మీరు చేసే సేవలు ఒకసారి మాకు చెప్తారా? అదృష్టవశాత్తు నాకు మన అంబేద్కర్ యూనివర్సిటీ ఛాన్సలర్గా అయినటువంటి శ్రీ లజపతి రాయ్ గారు మన యూనివర్సిటీలోనే యోగా పీజీ డిప్లొమా పెట్టి యువకుల్ని తయారు చేద్దాం, వైజాగ్ వెళ్ళి నేర్చుకోవడం కష్టమని వారు రిటైర్డ్ జడ్జి శ్రీ పప్పల జగన్నాథం గారు దీంతో మన దాంట్లో యోగాని పెట్టి నేను మా యోగా గురువు గారు అయినటువంటి శ్రీ మావూరు నాగేశ్వరరావు గారు కలిసి యోగా డిపార్ట్మెంట్లో మేమిద్దరము బోధకులుగా ఉండి యోగా సర్టిఫికేట్ కోర్సు యోగా డిప్లొమా కోర్సు నేర్పించి 100 మంది టీచర్ని మేము ఆరోగ్య టీచర్లుగా క్వాలిఫైడ్ అంటే సంపూర్ణంగా నాలెడ్జి థియరీ ప్రాక్టికల్ ఇచ్చి తయారు చేసి వదిలాం. వాళ్ళే ఈ రోజున మన శ్రీకాకుళంలో 24 కేంద్రాలు తక్కువ లేకుండా యోగా తరగతులు కొన్ని వేల మందికి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆన్లైన్లో యోగా చెప్పడం జరుగుతున్నది. లెక్క పెడితే లక్షల మందికి ఈ యోగ విద్యని చెప్పడం జరిగింది. మరి ఈ రోజుల్లో ఎక్కడికైనా వెళ్ళడానికి ఆ కళ్యాణ మండపాలు దొరకక, వెన్యూలు దొరకక, టెక్నాలజీ వచ్చింది కనుక జూమ్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ కరోనా వచ్చిన దగ్గర నుంచి ప్రారంభమైంది. ఎక్కువగా జూము అధికారులు మీటింగులకే పెట్టుకునేవారు. అలాంటిది కరోనా వచ్చినప్పుడు ఫ్రీ గురుకుల సంస్థని హైదరాబాద్ వాళ్ళు ఆన్లైన్లో మనం ప్రజలకి జ్ఞానాన్ని అందించాలి అని సంకల్పించి నాతోటి ప్రథమంగా డిసెంబర్ 1, 2021 నుంచి ఈ యోగ విద్యని ఆన్లైన్లో ప్రారంభించాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 4 సంవత్సరాలు 6 నెలలుగా ఒక్కరోజు కూడా క్లాస్కి ఆబ్సెంట్ లేకుండా వందలాది మంది మన రాష్ట్ర దేశ విదేశాలలో అమెరికాలోను, ఇంగ్లాండ్లోను, జర్మనీలోను, దుబాయ్లోను ఎక్కడ ఉన్న తెలుగు వాళ్ళు కూడా మన యోగా క్లాస్కి వచ్చి ఆరోగ్యం గురించి సులభమైనటువంటి ఆసనాలు, ప్రాణాయామము, ధ్యానముతో పాటు ఆయుర్వేద శాస్త్రం అంటే మన ఇంటిలోనే వంటగదిలోనే ఉండేటటువంటి ఆయుర్వేదం సంబంధించిన ఒక్కొక్కటి ఎలాగ పనిచేస్తుందో అది వివరించి చెప్తూ దీనితో పాటుగా దేశభక్తిని కూడా అందరికీ నేర్పుతూ ఇక చివరిగా దైవభక్తి ఒక దివ్యమైన శక్తి మనకందరికీ నడిపిస్తుంది. గురుగారు, యోగా ప్రాముఖ్యత గురించి, ఈ ఇంటర్నేషనల్ యోగా డే గురించి మీ మాటల్లో వినాలని ఉంది గురువుగారు. జూన్ 21న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. దీనికి ఈ సిలబస్ని మన భారతదేశంలో ఉన్న ఋషులు, రీసెర్చ్ స్కాలర్స్ అందరూ కలిపి ముఖ్యంగా వ్యాస్ అంటే వివేకానంద యోగా అనుసంధాన సంస్థ యూనివర్సిటీ ఛాన్సలర్ అయినటువంటి శ్రీ హెచ్ఆర్ నాగేంద్ర గారు ఇతర యోగా పండితులు, ఋషులు, మేధావులు కలిసి సామాన్య మానవుడు కూడా చేయగలిగేటువంటి యోగా ఒక గ్రంథాన్ని, ఇది నా ఉద్దేశంలో ఇది ఏంటంటే మీకందరికీ తెలుసు భగవద్గీత, అది చదివితే మోక్షం వస్తుంది. అంటే మోక్షం అంటే జన్మరాహిత్యం, విడుదల. మోక్షము అంటే విడుదల. ఏంటి దీని నుంచి?
పునరపి జననం పునరపి మరణం నుంచి విడుదలకి భగవద్గీత అయితే, మన వేదంలో ఆ మోక్షం కావాలంటే ధర్మ అర్థ కామ మోక్షం కావాలి అంటే ఆరోగ్యం మూలం ఉత్తమం. అటువంటి ఆరోగ్యం మోక్షాన్ని సంపాదించే భగవద్గీత అయితే ఆ మోక్షాన్ని సాధించడానికి కావలసిన ఆరోగ్యం ఇచ్చే గ్రంథమే మరొక యోగ గీత అని నా అనుభవం. అయితే గురువుగారు, ఆరోగ్యం కోసం మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు గేమ్స్, క్రీడలు ఉన్నాయి, ఎక్సర్సైజులు ఉన్నాయి, యోగా ఉంది. వీటన్నిటికంటే యోగా భిన్నమైందా లేకపోతే ఉన్నతమైందా? అది కొంచెం మాకు చెప్తారా? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఒకటే మీరు చూడండి, ఏ ఆట ఆడాలన్నా మీకు ఒక ఎక్విప్మెంట్ ఉండాలి. ఎక్విప్మెంట్ తర్వాత స్థలం ఉండాలి. స్థలం తర్వాత పార్ట్నర్ ఉండాలి. పార్ట్నర్ ఉన్న తర్వాత మీరే గెలవాలనే దృష్టితో ఆడుతారు కానీ ఓడిపోవాలని ఆడరు. మూడవది, మీరు ఆట ఆడడానికి వాతావరణం అనుకూలించాలి. ఫైనల్గా మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఆటలు ఆడగలరు. జ్వరం వచ్చినా ఆడలేరు, బీపీ ఉన్నా ఆడలేరు, షుగర్ ఉంటే నీరసం అయిపోతారని ఆడగలేరు. కాకపోతే వాకింగ్ అనేది ఒకటి చేసుకుంటారు ఎవరైనా. సాధారణ వ్యాయామం వాకింగ్. ఈ రోజున వాకింగ్కి కూడా ఖరీదైన బూట్లు, తెల్లవారే లేచినప్పుడు మంచు పడకంట క్యాపు, ఇంకా కుక్క కరవకంట కర్ర. ఇది సరదాగా అన్నాను, ఇంకోలాగా అనిపించకండి వీటి మూలాన్ని. ప్లస్ ఎవరో మాట్లాడుకోవడం లేదా చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకోవడం. శరీరం ఒక పని, శ్వాస ఒక పని, మనస్సు ఒక పని, మూడు విధాలుగా పనిచేయడంతో కనీసం వాకింగ్ అయినా తాత్కాలికంగా ఆ రోజుకి శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది. కానీ మిగతా మనకి రోగాలు రావడానికి ఇంకా 4 కారణాలు ఉన్నాయి. ఆ 4 దేహాలు కూడా బాగుండాలి. అదే యోగా చేశారనుకోండి, మీకు ఎక్విప్మెంట్ అక్కర్లేదు, పార్ట్నర్ అక్కర్లేదు, స్థలం అక్కర్లేదు. మీ ఇంటిలోనే మీరు నిద్రపోవడానికి ఎంత స్థలం ఉంటే అంత స్థలంతో ఒక అనుభవజ్ఞులైన మంచి గురువు గారి దగ్గర యోగా ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానం నేర్చుకుంటే మీ ఇంటిలోనే మీరు ఈ యోగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏ రోగాలు ఉన్నా రోగాలు పోగొట్టుకోవడానికి యోగా చేయొచ్చు. మనకి రోగాలు పోగొట్టుకోవడానికి ఏ ఆటలు లేవు. గురువుగారు, కొంతమంది ఈ యోగా చేయమంటే నేను చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, జిమ్కి వెళ్తున్నాను, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను, నాకెందుకు యోగా అంటున్నారు. యోగాకి ఎక్సర్సైజ్ కి తేడా చెప్పండి గురువుగారు. ఆల్ ఎక్సర్సైజెస్ ఆర్ బర్నింగ్ ఆఫ్ క్యాలరీస్. ఆ క్యాలరీలను రికూప్ చేసేయడానికి మీరు ఆహారాన్ని ఎక్కువ తీసుకోవాలి. ప్లస్ మీరు చెప్పినట్టు చాలా కఠినమైన ఆరోగ్య వ్యాయామాలు చేసినప్పుడు కొంత వయసు వరకే చేయగలరు. ఈవెన్ మన కలియుగ భీముడైనటువంటి పాలకొండ నివాసి పూజ్యులు, భారతదేశ ఖ్యాతినే విదేశాల్లో పెంపొందించిన కలియుగ భీముడైన వారు కోడి రామ్మూర్తి గారు కూడా అవసాన దశలో ఎంత బాధలు పడ్డారో ఎవరికి తెలియదు. ఆరోగ్య దృష్ట్యా ఈ కఠినమైన వ్యాయామాలు, ఈ కండరాలు, ఈ షేపులు, ఇవన్నీ కూడా తాత్కాలికంగానే శరీరానికి పనిచేస్తాయి. ఆ బాడీ ఫిట్నెస్ గురించి చేసిన అధికమైనటువంటి కండరాల్లో వేర్ అండ్ టేర్, అరుగుదల పెరిగిపోయి రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి. ఈ విధంగా యోగా చేస్తే శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెరిగి కండరాల్లోనూ, నరాల్లోనూ, కీళ్ళ జాయింట్లోనూ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, రిజిడిటీ తగ్గుతుంది. ఎక్కువ ఆక్సిజన్ తీసుకొని
ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ వదలడంతో మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి మన ప్రాణమయ కోసం ఆరోగ్యంగా అవుతుంది. విపరీతంగా జిమ్ చేసి ఈనాడు కార్డియో అరెస్టులు వచ్చి చనిపోయిన వాళ్ళని ఎంతో మందిని మనం చూస్తున్నాం. శ్రీ రాజకుమార్ గారు, కన్నడ గారు అయితేనేమి, ఎంతో మంది పిల్లలు అధిక శారీరక, ఎందుకంటే ఈ రోజున మన ఆహారం తింటున్నదంతా విష భయంకర రసాయన ఎరువులు, పురుగులు, కల్తీ ఆహారాన్ని తింటున్నాం. దీంతో మనలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయింది. ఇంకొక ప్రశ్న, ఇప్పుడు యువతకి అడిగితే నేను ఇంకా యువకుడిని, నా జీవితం ఎంతో అనుభవించాలి, ఇప్పటి నుంచి నాకు యోగా ఎందుకు అంటున్నారండి. కొంచెం వయసు మళ్ళిన వాళ్ళకి అడిగితే ఈ వయసులో ముసలైపోయిన ఇంకా నేనేమి ఆసనాలు వేయగలను అంటున్నారు గురువు గారు. వయసు ఈ యోగాకి ఎప్పుడు కూడా అడ్డు కాదు కదా. చాలా మిస్కాన్సెప్ట్ ఏంటంటే, ఈ యోగా అనేది వయసు మళ్ళిన తర్వాత యోగులకి, ఋషులకి, వాళ్ళకే యోగా అని, పిల్లలకి యోగా ఎందుకని అనుకుంటారు. కానీ యోగా అంటే జీవాత్మ పరమాత్మతో కలియడం అనేది మెయిన్ దాని తాలూకా నిర్దేశం పతంజలి మహర్షి ఇచ్చింది. గురుగారు, ఇప్పుడిప్పుడు ఈ యోగా గురించి కొంతమంది తెలుసుకుని కొన్ని వాళ్ళకు తెలిసిన ఆసనాలు వేస్తూ మేము యోగా చేస్తున్నాం అంటారు. కానీ యోగా అంటే యమము, నియమము, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, ధ్యానం, సమాధి, అష్టాంగాలు కదా. ఈ అష్టాంగాల యోగమే యోగం అంటారు. అయితే ఈ అష్టాంగాల గురించి చాలా మందికి తెలియదు. మీరు సూక్ష్మంగా కొంచెం ఆ మాత్రం ఒక్కొక్కటి కొంచెం చెప్తారా? మంచి ప్రశ్న అండి. మనకి యోగా అనగానే తెలిసింది ఏవో కొన్ని కఠిన ఆసనాలు, అందులో కూడా కఠినమైనవి వేస్తేనే ఆసనాలు అనుకునే ఒక తప్పుడు అభిప్రాయం. ఇక ప్రాణాయామం అంటే ఇంకేదో అనుకొని, ఇక ధ్యానము అనగానే నిజమే ధ్యానం చేస్తే మంచిదని అందరూ అంటారని, ఎలా చెయ్యాలో తెలియక ధ్యానంలో కూర్చోగానే అయితే నిద్ర రావడం, లేదా ఎక్కువ ఆలోచనలు వచ్చి ఇదేంటి అని తెలియక మానేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు పతంజలి మహర్షి ఇచ్చింది ఏంటంటే రాజయోగం. ఆయన మన నిత్య నైమిత్తిక కర్మలను, వ్యాపారం, వృత్తులను చేసుకుంటూనే, సంసారం చేసుకుంటూనే మోక్షాన్ని ఎలా పొందాలి అంటే దానికి అష్టాంగ యోగా అని ఇచ్చారు. అందులో మొదటిది యమం. యమ అంటే ఇందాకలా అనుకున్నట్లుగా సమాజంలో ఒక మనిషి ఎలాగ మెలగాలి, దానికి 5 ఇచ్చారు. సత్యాన్నే పలకడం, అది మీకు అందరికీ తెలుసు లాభం. జీవహింస చేయకుండా ఉండడం అంటే కేవలం మాంసాన్ని కొయ్యడమే కాదు, మనస్స వాచ కర్మణ ఎవ్వరికీ మనం బాధ పెట్టకూడదు. మాటలతో కానీ పనులతో కానీ, ఈ రెండు మనకు తెలుసు. కానీ మనస్సులో కూడా దుష్ట సంకల్పాలు ఉండకూడదు. ఉంటే ఆ వైబ్రేషన్స్ బయటికి వెళ్ళి మళ్ళీ మన మీదకే వస్తాయి. కనుక ఈ విధంగా జీవహింస చేయకూడదు. బ్రహ్మచర్యం చేయడము అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం కాదు, పెళ్ళైన తర్వాత భార్యను వదిలేయమని కాదు. మంచి కర్మలు చేయడం, బ్రహ్మ చేసిన పనులు చేయడం బ్రహ్మచర్యం. ఏకపత్ని వ్రతానికి మించిన బ్రహ్మచర్యం లేదు. అది లేనప్పుడు ఏ విధమైన వ్యాధులు వస్తున్నాయో మనకందరికీ తెలుసు. ఈ విధంగా సత్యాన్నే పలకడం, జీవహింస చేయకుండా ఉండడం, బ్రహ్మచర్యం చేయడం, దొంగతనం, ఇది దీనివల్ల నష్టాలు ఏంటో మీకు తెలుసు. ఇక 4వది ఈనాడు సమాజంలో ఉన్నది ఆస్తేయము. అంటే అవసరమైన దానికంట ఎక్కువగా సంపాదించి నేను సుఖంగా ఉంటాను, నా పిల్లలు సుఖంగా ఉండాలి, నా తరాలు సుఖంగా ఉండాలని రకరకాల మార్గంలో వెళ్ళి కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించి మిగతా సమాజానికి హాని కలిగిస్తుంది గనక ఆస్తేయము ఉండకూడదు అని కూడా మనకి ఈ 5 యమములో ఉన్నాయి. ఇంకా నియమములో మనిషి తనంతట తానుగా లోపల చేసుకోవలసింది ఏంటి? శుచి, శౌచ,
శుచి అంటే ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయడం, ఉతికిన వస్త్రాలు ధరించడం, ఎక్స్టర్నల్లీ క్లీనింగ్ చేసుకోవడం. శౌచ అంటే మన సూక్ష్మ శరీరమైనటువంటి మనస్సులో ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, దర్ప, అహంకారాలనే అష్టారాగాలు ఏవి కూడా మన మనస్సుకి ఉండకంట శుభ్రపరుచుకొని దైవనామ స్మరణలో మానవ సేవతో ఉండడం శౌచము అంటారు. అంటే అంతర ఇంద్రియాల్ని శుభ్రపరచుకోవడం శౌచ. తర్వాత సద్గ్రంథ పఠన, సత్సాంగత్యం, మంచి వాళ్ళతో స్నేహం చేయడం. 5వది భగవంతుడి గురించి తెలుసుకోవడానికి సాధన చేయడం. ఈ 2 నియమాలు. యమం సమాజంలో చేయవలసింది, నియమం తన్ను తాను నియంత్రణ చేసు. 3 ఆసనాలు శరీర సుస్థిరత గురించి. 4 ప్రాణాయామ. మనం 8 రకాల ప్రాణాయామాల్లో మన శరీరానికి ప్రాణశక్తి వాయు రూపంలో విశ్వం నుంచి వండుతుంది. అది ఎంతవరకు సైన్స్కి తెలియదు. ఆక్సిజన్ పెట్టినా మనిషి ఎందుకు చనిపోతున్నాడని అడిగితే ప్రయత్నం చేసామంటారు. ఆక్సిజన్ మనిషిని బ్రతకడానికి కొంతవరకే గాని ఒక దివ్యమైన సూక్ష్మ రూప శక్తి ఉంటేనే ప్రాణం ఉంటుంది. కనుక ఆ ప్రాణాన్ని ఎలాగ మనం పీల్చి వదలాలని చెప్పేదే ప్రాణాయామం. ఆ ఆసనాలు ప్రాణాయామం. తర్వాత ప్రత్యాహారం. ఈ 4 బహిర్ముఖ యోగాలు అంటారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ ఎక్స్టర్నల్ గా చేయవలసినవి. ఇక ఇంటర్నల్ గా తనంతట తానుగా చేయవలసింది ప్రత్యాహారము. అంటే మంచి ఆహారం శరీరానికి తీసుకోవడమే కాకుండా ఇంద్రియాలకి కూడా మంచి ఆహారం చూడాలి. దేన్ని చూడాలి? ప్రకృతిని చూడాలి, దైవాన్ని చూడాలి, సౌందర్యాన్ని చూడాలి. అంతేగాని ఈ రోజున నేత్రాలతో ఏం చేస్తున్నామో మనకు తెలుసు. అలాగే వినడంలో మన పంచ జ్ఞానేంద్రియాలకి మంచి ఆహారం ఇవ్వడాన్ని ప్రత్యాహారము అంటారు. ఎప్పుడైతే ఇంద్రియాలకి మంచి ఆహారం వచ్చామో ఆ ఇంద్రియాలన్నీ మన నియంత్రణలో ఉంటాయి. ఈ 5 ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఏంటవి? కళ్ళు, చూసే కళ్ళు, వినే చెవులు, వాసన చూసేవి, రుచి చూసే నాలిక, స్పర్శ జ్ఞానాన్ని ఇచ్చే చర్మం. ఈ 5 విడివిడిగా కాకుండా ఈ 5 దారాలని ఒకలాగా మనం దగ్గరగా చేసి నిలుపుతే ఒక్క దారం కంటే 5 దారాలకి బలం ఎక్కువ. ఐకమత్యమే మహాబలం లాగా ఈ 5 ఇంద్రియాలని నియంత్రించుకోవడం ప్రత్యాహారం అయితే, ఏకీకృతం చెయ్యడం ధారణ. ధారణ అంటే అది. ఇక ధ్యానము అంటే ఏకీకృతమైనటువంటి ఇంద్రియాలను అన్నిటిని అంతర్ముఖం చేసుకోవడమే ధ్యానం. ఇక సమాధి అంటే అందరూ మనకి తెలిసిన అర్థం ఒకటే, చనిపోయిన తర్వాత మట్టిలో కలపడం అనేది. అది ఒక విధమైన సమాధి. చాలా రకాలైనటువంటి సంస్కృతంలో సమాధి అనే పదానికి ఉంది. అందులో ఒక అర్థం సమ ప్లస్ స్థితి, సమాధి స్థితి అంటారు. అంటే అతను సంతోషానికి పొంగిపోడు, దుఃఖానికి కుంగిపోడు. ఎవరు తన దగ్గరకు వచ్చినా కులమత జాతి భేదాలు లేకుండా అందరికీ సమస్థితితో చూసి అందరిలోని ఈశ్వరుని దర్శించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమాధి స్థితిలో ఉన్నట్టే అంటారు. అలాగా మనకి తెలిసి ఎప్పుడో మనం ఎవరినో అక్కర్లేదు. మరి అరుణాచలంలో అద్భుతంగా తపస్సు చేసి జ్ఞానం పొందిన రమణ మహర్షి గారు ఎప్పుడు సమాధి స్థితి. ఎవరు అడిగినా నువ్వెవరో నువ్వు తెలుసుకో అని అంటారు. అలాగే రామకృష్ణ పరమహంస ఎప్పుడూ అమ్మవారితోటే ఐక్యత చెంది ఆయన వివేకానంద లాంటి మహా అద్భుతమైనటువంటి శిష్యుణ్ణి తన శక్తిని దారపోసి చేశారు. ఇది సమాధి స్థితి. అంటే సుఖానికి పొంగిపోకుండా, దుఃఖానికి కుంగిపోకుండా, ఏది వచ్చినా దైవ నిర్ణయని అందరినీ సమదృష్టితో ఎవరు చూస్తారో
వాళ్ళు సమాధి స్థితిలో ఉన్నట్లుగా మనకి ఈ 8 అష్టాంగాలకి సింపుల్గా ఇది. ధన్యవాదాలు గురుగారు. నాకైతే ఆ అష్టాంగాలు ఉన్నాయని తెలుసు, అందులో ఈ 3 ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం మాత్రమే తెలుసు. వీటి గురించి డీటెయిల్ గా తెలియదు. అది ఎప్పటి నుంచో నాకు కోరిక ఉంది, మీలాంటి వాళ్ళకి అడిగి దాని తాలూకా అర్థం తెలుసుకోవాలని. ఈరోజు చాలా క్లియర్ గా, చాలా క్లుప్తంగా కూడా అంత క్లియర్ గా చెప్పారు. ధన్యవాదాలండి. అయితే ఈ 3 ముఖ్యమైన ఆసనాలు కదా, ఈ ఆసనాల్లో ఏంటంటే ఈ అష్టాంగాల్లో 3 ముఖ్యమైన ఉన్నాయన్నారు కదా, అందులో ఆసనాలు దీనివల్ల ఏంటంటే కొన్ని రోగాలు తగ్గించుకోవచ్చని మాలాంటి వాళ్ళం వింటూ ఉంటాం. అలాగా రోగాలు తగ్గించుకునేవి ఏ ఆసనాల తాలూకా ఉపయోగాలు ఏంటి, కొంచెం క్లుప్తంగా చెప్తారా? ఈ రోగాలకి రావడానికి కారణం ముందు మన పోస్చర్, శరీర స్థితి. మొట్టమొదటిది కూర్చునే స్థితిని బట్టే మన ఆరోగ్యం 90% ఆధారపడి ఉంటుంది. ఎవరైతే వెన్నెముక తిన్నగా పెట్టి కూర్చుంటారో వాళ్ళల్లో 72,000 నాడులలో ద్రవ రూపంలో ఉన్న రక్తంలో ఉన్న ప్రాణశక్తి ప్రవేశించి మన శరీరంలో ఉన్న గ్రంథులు, అదే యోగా విద్యలో చక్రాలు అంటాం మేము. మూలాధార చక్ర, స్వాదిష్టాన చక్ర, మణిపూరక చక్ర, అనాహత చక్ర, విశుద్ధి చక్ర, ఆజ్ఞా చక్ర, సహస్రార చక్ర. ఇది హఠయోగ పదాలు. సైన్స్లోకి వస్తే మూలాధార చక్ర అంటే ఎస్క్రియేటివ్ గ్లాండ్స్, మల విసర్జక అవయములు. మూత్రము మలము రావాలి అంటే ఆ నియంత్రణ చేసే గ్రంథినే మూలాధార చక్ర అని అన్నారు. ఇక సంతాన ఉత్పత్తి గ్రంథులను స్వాదిష్టాన చక్ర అని అది జలతత్వంగా హఠయోగం పోల్చింది. ఇక మణిపూరక చక్రము అగ్నితత్వంగా పిలుస్తూ, జఠరాగ్నిగా పిలుస్తూ మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేటటువంటిది మణిపూరక చక్రము. జీర్ణ గ్రంథుల్ని మణిపూరక చక్రంగా పెట్టారు. ఇక వాయుతత్వం అనాహత చక్ర. ప్రకృతిలో ఉన్న శివశక్తిని వాయు రూపంలో తీసుకొని రక్తంగా ఊపిరితిత్తుల్లో మార్చి, రక్తంలో కలిసిన ప్రాణశక్తి శరీరంలో మూలలోనికి పంపు చేసే గుండె, ఊపిరితిత్తుల గుండె ఉండేదాన్ని వాయుతత్వమైన అనాహత చక్ర అంటాం. మన సైన్స్లో థైమస్ గ్లాండ్ అని అంటాం. ఇక ఆకాశతత్వమైన విశుద్ధి చక్ర, దాని గుణం శబ్దం. మనకి మాటలు ఎక్కడి నుంచే రావడం కాకుండా మనకి థైరాయిడ్ గ్లాండ్ అని ముఖ్యమైన గ్రంథి. ఈ రోజున చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఇంకొకటి, థైరాయిడ్ సమస్యలు. అటువంటివి రాకుండా ఉండడానికి ఈ విశుద్ధి చక్రాన్ని శక్తివంతం చేసుకునే ఆసనాలు కూడా ఉన్నాయి. ఇక 6వది ఆజ్ఞా చక్ర. పిట్యూటరీ పీనియల్ గ్లాండ్స్ కేంద్రాన్ని ఆజ్ఞా చక్ర అంటాం. ఈ అధోముఖ చక్రాలైన మూలాధార, స్వాదిష్టాన, మణిపూరకములు అంటే ఎస్క్రియేటివ్ గ్లాండ్స్, రీప్రొడక్టివిటీ గ్లాండ్స్ అండ్ డైజెస్టివ్ గ్లాండ్స్, ఈ మూడిట్లే కలిపి అధోముఖ చక్రములుగా. ఊర్ధముఖ చక్రములు అంటే అనాహత చక్ర వాయుతత్వము, ఆకాశతత్వమైన విశుద్ధి చక్రము, చిదాకాశ తత్వమైన ఆజ్ఞా చక్రములని ఊర్ధముఖ చక్రములుగా హఠయోగంలో పిలుస్తారు. ఈ 6 చక్రాలకి అధిపతి సహస్రార చక్ర అంటే పెద్ద మెదడు. చిన్న మెదడు, పెద్ద మెదడు కలిపి మెడుల్లో అబ్లాంగేట్ అని కలిపి సహస్రార చక్రము అని హఠయోగంలో పిలుస్తారు. ఇది నాడీ మండలం. ఇది సులభంగా గ్రంథులకి చక్రాలకి సంబంధించి. ఈ ఒక్కొక్క చక్రాన్ని ఎలాగ శక్తివంతం చేసుకోవడానికి మన యోగాలో ఉన్నాయి. ఈ మూలాధార చక్రంలో యురేనరీ ట్రాక్, మలద్వారాలని చెక్ చేసుకోవడానికి ఎక్కువగా యోగాలో మంచినీళ్ళు తాగడం, తేలికగా అరిగే ఆకుకూరలని, సాత్విక ఆహారాలని తినడం ద్వారా మన మూలాధార చక్రం శక్తివంతం అవుతుంది. ఇది ఆహారంతో మన ఎస్క్రియేటివ్ గ్లాండ్ని. చాలామంది ఈ రోజున మలబద్ధకంతో, మూల వ్యాధితో లాంటి బాధపడుతుండడానికి కారణం మనం తింటున్న అధికమైన వేపుడులు, కారాలు, మసాలు, నాన్ వెజ్ మూలాన్నే
ఈ ఇండైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కనుక అందులో మనం ఎన్ని కలుషితం అయిపోయావో అలాగే మాంసం కూడా ఎంత కలుషితం అయిపోయిందో అందరికీ తెలుసు. అవన్నీ మీకు తెలుసు, నేను మరొకసారి చెప్పక్కర్లేదు. అలాగే స్వాదిష్టాన చక్ర యాక్టివేట్ అవ్వాలి అంటే, మంచి సంతానాన్ని కలగాలి అంటే, స్త్రీలు ఆ ఋతుక్రమం చక్కగా జరగాలంటే సూర్య నమస్కారాలు వేయడం, కొత్తిమీరి, పుదీనా, తులసి లాంటి రసాలు తాగితే అండాశయము గర్భాశయము శుద్ధిపడి అక్కడ మనం ధ్యానం చేసి ప్రణవారాధన చేస్తే ఆ మహిళకు ఫలదీకరణ చెంది అద్భుతమైన అభిమన్యుడు, ఆ ప్రహ్లాదుడు లాంటి జ్ఞానులు, వీళ్ళిద్దరూ ఎలాగ జ్ఞానులు అయ్యారో మీకు తెలుసు. ఇక ఆ జీర్ణ గ్రంథుల గురించి చిన్న చిన్న వ్యాయామములు, భుజంగాసన, శలభాసన, అగ్నిసార క్రియ లాంటివి చేస్తే మనకి జీర్ణశక్తులన్నీ అవుతాయి. ఇక అనాహత చక్రం గురించి ప్రాణాయామం చేయడం. ఇక థైరాయిడ్ గ్లాండ్ గురించి ఉజ్జయి ప్రాణాయామ అంటే అని 3 సార్లు కేరి ఆ కపాన్ని కానీ నిర్మూలించుకొని సింపుల్ వేప నూనెని నాభి మీద కంఠం మీద రాస్తే 150 mg మాత్రలు వాడుతున్న వాళ్ళు కూడా ఈ రోజున ఎటువంటి ఇది లేకుండా ఆరోగ్యంగా మా యోగా దీంట్లో ఫ్రీ గురుకుల్లో సుమారు 75-80 మంది నెంబర్లే ఉన్నాయి. సింపుల్ ఉజ్జయి ప్రాణాయామ. వేప నూనె గొంతుకి నాభిలోని వేసుకొని ఈ ముద్రా శాస్త్రంలో ఆకు ప్రెజర్ సిస్టంలో థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లము ఇక్కడ ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ప్రెజర్ ఇవ్వడంతో రోజుకు 3 సార్లు ఒక 40 రోజులలో థైరాయిడ్ వ్యాధి మరి పెరగకంట ఆగి మరొక 40 రోజులు స్టడీగా ఉండి మరొక 40 రోజులు అయ్యేటప్పటికి పూర్తిగా థైరాయిడ్ వ్యాధి 120 రోజులలో ఎంత థైరాయిడ్ ఉన్నా సరే అది మన యోగ విద్య ద్వారా, ఉజ్జయి ప్రాణాయామం ద్వారా, వేప నూనె ద్వారా, ఆకు ప్రెజర్ సిస్టమ్ ద్వారా మనం ఈ విధంగా వ్యాధులకి ఇక మెదడుకి భ్రమరీ ప్రాణాయామం అన్నీ కూడా మనకి వరుసగా ఈ భ్రమరీ ప్రాణాయామం చేస్తే టార్సినప్పులు పోయి ఈ టెన్షన్స్ అన్నీ పోయి మంచి నిద్ర పడుతుంది. భ్రమరీ ప్రాణాయామ అది ఎలా చేస్తారు గురువు గారు? 2 కళ్ళు ఇలా. ఈ భ్రమరీ ప్రాణాయామాన్ని 3 విధాలుగా చేయొచ్చు. మనకి మొట్టమొదటిగా కళ్ళని శక్తివంతం చేసుకోవడానికి ఈ విధంగా 2 చేతులు అరటి డప్పల వలె పెట్టి గాలి పీల్చి పెదవులు మూసి ఆడ తుమ్మెద వలె అంటే ఆ మకార శబ్ద తరంగాలన్నీ అరచేతుల ద్వారా ఒక యాంటీనా లాగా కలెక్ట్ అయ్యి మళ్ళీ మన కళ్ళలోకి వెళ్ళి ముఖ్యంగా భ్రమరీ ప్రాణాయామంతో కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక ముఖ్యమైనటువంటి 4 జ్ఞానేంద్రియాలు యాక్టివేట్ అవుతాయి. ఇక పై శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి కనుక ఈ చెవులు మూసుకొని చేసే భ్రమరీ ప్రాణాయామం 2వ విధం. ఎందుకంటే డిస్టర్బెన్సెస్ లేకుండా ఎప్పుడు కూడా చెవులో వేళ్ళు కానీ పుల్లలు కానీ ఇవి కానీ పెట్టుకోకూడదు. ఇక్కడ మనకి తమ్మె అని ఒకటి ఉంటుంది. ఏ పుల్ల డైరెక్ట్గా, ఎందుకంటే చెవిలో ఎంత సున్నితమైన సుత్తి, దాగలి, డయాఫ్రమ్ ఉందో మీకు తెలుసు. దానిని బొటకల వేలుతో మూసి భ్రమరీ ప్రాణాయామం అని చేసే విధానం కూడా ఉన్నది. ఇక 3వది అయితే సాంభవి ముద్రతో బొటకల వేళ్లతో చెవులు మూసి అంటే తమ్మెల దగ్గర నొక్కి చూపుడు వేళ్ళు లలాట భాగం ఆజ్ఞాచక్రాల దగ్గర పెట్టి మధ్య వేలు ఆకాశతత్వం నాసిక పైన ముయ్యికంట, ఈ ముక్కు మాత్రం ఎప్పుడూ మూసేయకూడదు పెట్టి ఉంగరపు వేలు పై పెదవి మీద, చిటికెన వేళ్ళు క్రింది పెదవి మీద పెదవులు మూసేస్తాం గనక
ఈ విధంగా ఉంచి గాలి పీల్చి అనే ప్రక్రియ కూడా 3 విధాల భ్రమరిలో ఎలాగ చేసినా పర్వాలేదు. ఈ విధంగా ఒక్కొక్క వ్యాధికి, నడుము నొప్పికి భుజంగాసన, అట్ ది సేమ్ టైం నడుము నొప్పి ఉన్నవాళ్ళు పాదహస్తాసన వేయకూడదు, ముందుకు వంగేవేవి వేయకూడదు. సయేటికా వ్యాధి ఉన్నవాళ్ళు వెనక్కి వంగే ఆసనాలు, భుజంగాసన లేదా నడుము మీద చెయ్యి పెట్టుకొని వెనక్కి వంగుతూ అర్ధకటి చక్రాసన, లేదా బోర్లా పడుకొని గడ్డం కింద ఇలా చేతులు పెట్టుకొని బోర్లా పడుకొని వెన్నెముకలు వెనక్కి వంచి ఉంటే ఆ సయేటికా వ్యాధి, బ్యాక్ ఏకులు లాంటివి తగ్గుతాయి. ఇలాగ ఏ వ్యాధికైనా ఆ ఆసనాలతో ఆ వ్యాధులని మనం నిర్మూలించుకోవచ్చు. మొత్తం బాడీ ఇదైపోవాలంటే మరి మన పూర్వీకులు 6 ఆసనాల్ని ప్రణవము, బీజాక్షరము, మంత్రము, ప్రాణాయామము, చక్రధ్యానము, సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఎదురుగంట నిలబడి చేసే సూర్య నమస్కారాలు ఒకటి అద్భుతమైన ప్రక్రియ. అయితే మధ్యలో ఇంకొక చిన్న డౌట్ అండి, మీరు మీ ఫ్రీ గురుకుల సంస్థ అన్నారు, అక్కడ మీరు ప్రతిరోజు ఆన్లైన్లో యోగా క్లాసులు చెప్తారా? వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందా గురువు గారు? వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. దాని పేరు అది మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫ్రీ గురుకుల్ని డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ రిజిస్టర్ చేసుకోవాలి. సుమారు 170 క్లాసులు జరుగుతున్నాయి. మేము 4.5 సంవత్సరాల క్రితం 5 క్లాసులు 70 మందితో ప్రారంభించాము. ఇప్పుడు అది 170 పైగా విభాగాల్లో ప్రతి నెల 5,000 నుంచి 6,000 మంది నేర్చుకుంటున్నారు. అందులో ఉచితంగానే రామాయణ, భారత, భాగవతాలతో పాటు ఉన్నాయి. ఫ్రీ యూట్యూబ్ పేరే ఫ్రీ గురుకుల్. ఫ్రీ గురుకుల్ అని ఒక వృక్షం ఉంటుంది, గ్రీన్ కలర్ లో ఒక చెట్టు ఉండి దాని కింద ఎర్ర అక్షరాలతో ఒక స్టూడెంట్ జీ ఆకారంలో చదువుతూనే ఉంటుంది. అది ఫ్రీ గురుకుల తాలూకా యాంబలం. మీరు యూట్యూబ్ ఛానల్ కొట్టగానే వస్తుంది, నేను చూపిస్తాను. ఓకేనా? చూసారా వ్యూయర్స్, ఈ ఫ్రీ గురుకుల్ యాప్ చూడటం వల్ల, ఆ యూట్యూబ్ ఛానల్ చూడటం వల్ల మనకి చాలా జ్ఞానం వస్తుంది. ఇప్పుడు అది అడగడం ఏంటంటే, నేను ఎందుకు అడిగానంటే, ఆ ఛానల్ గురించి మీరు చూసారనుకోండి, చాలా జ్ఞానం మనం సంపాదించుకోవచ్చు. మనం ఇలాంటి చక్కనైనటువంటి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన జ్ఞానాన్ని పెంచుకోవడం అన్నది చాలా ఉపయోగకరం. అంటే వేస్ట్ రీల్స్, వేస్ట్ యూట్యూబ్ ఛానల్స్ చూసే కంటే ఇలాంటి ఉపయోగకరమైనవి చూసినప్పుడు మనకి జ్ఞానం, ఆరోగ్యం, మంచి ప్రవర్తన, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వీలైనంత వరకు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే గురుగారు, అయితే ఇప్పుడు ఆసనాల గురించి చెప్పారు, ప్రాణాయామంలో కొన్ని చెప్పారు, భ్రామరి ప్రాణాయామం కొన్ని, ఇంకా ఏమున్నాయి సులభంగా చేసుకునే ప్రాణాయామాలు, అవి కొంచెం చెప్తారా? మొత్తంగా మనకి పతంజలి మహర్షి అయితే ప్రాణాయామం గురించి ఏం చెప్పలేదు. 196 సూత్రాల్లో ఆసనం గురించి ఒకే ఒకటి చెప్పారు, స్థిరం సుఖం ఆసనం. అసలు యోగా అంటేనే చిత్తవృత్తి నిరోధ. ఈ చిత్తము తాలూకా వృత్తులు ఎప్పుడైతే మనం నిరోధింపబడి అంతర్ముఖం అవుతుందో అదే జీవాత్మ పరమాత్మతో కలవడం, మోక్ష మార్గం, సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. గాలి పీలిస్తూ చేసేది ఉజ్జయి ప్రాణాయామం, గాలి వదులుతూ చేసేది కపాల భాతి. ఇది మీరందరూ రామ్దేవ్ బాబా గారు బాగా ప్రాచుర్యాన్ని యోగాలోకి పూజ్య రామ్దేవ్ బాబా గారు తెచ్చారు. కపాలాన్ని కాంతి అవుతుంది అని దీని కపాల భాతి అన్నారు. కానీ దీంతో రెస్పిరేటివ్ సిస్టమ్, ఇందాకలే చెప్పాను, రెస్పిరేటివ్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ప్రొక్రియేటివ్ సిస్టమ్, ఎక్స్క్రియేటివ్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేటివ్ సిస్టమ్, మెటాబలిక్ సిస్టమ్. అది ఎలాగంటే పెదవులు మూసి
ఫోర్స్ఫుల్గా గాలి వదలడం. ఇందాకలా పీల్చడం చేసాం, దాని మీదే ఏకాగ్రత పెట్టాం. రెండవది ఆటోమేటిక్గా జరుగుతుంది. కపాలభాతిలో గాలి వదులుతాం. అని ఫోర్స్ఫుల్గా వదలడంతో మనం ఆక్సిజన్ అయితే లోపలికి పంపిస్తున్నాం, కానీ ఇప్పుడు ఒక వంట వండాలంటే పాత్ర శుభ్రంగా ఉండాలి. శుభ్రం లేని పాత్రలో పాలు మరిగిస్తే ఇరిగిపోతాయి. అలాగా మనం లోపలున్న బొగ్గు పులుసు వాయువు వదలకంటేనే ఆక్సిజన్ పంపించేస్తున్నాం కనుక మనకి రోగనిరోధక శక్తి తక్కువ అవుతుంది. ఇలాగ కపాలభాతి చేయడంతో లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ పోవడం, తర్వాత కపాలభాతిలో కూడా చంద్ర కపాలభాతి అని చంద్రనాడి ద్వారా, సూర్య కపాలభాతి కుడి ముక్కురంధ్రం ద్వారా అని, సమతుల్య కపాలభాతి అంటే నాసికా ముద్రతో ఒకసారి చంద్ర మార్చి ఒకసారి సూర్య, మళ్ళీ మార్చి చంద్ర సూర్య, ఈ విధంగా 4 కపాలభాతీలు మీరు కరెక్ట్గా అనుభవజ్ఞులైన గురువు దగ్గర చేస్తే 1 నిమిషం నుంచి 2 నిమిషాల్లోనే మీరు 60 స్ట్రోకులతో మీ 2 చంద్ర సూర్యనాడులు శక్తివంతమవుతాయి. ఇది రెండవ ప్రాణాయామం. ఇక మూడవది భస్త్రికా ప్రాణాయామ. ఇందులో పూరకము ఉంటుంది, రేచకము ఉంటుంది. అది ఎలాగా? బలవంతంగా ఫోర్స్ఫుల్గా ప్రాణవాయువు పీల్చడం, శబ్దం చేస్తూ గాలి వదలడం. ఇది భస్త్రికా ప్రాణాయామ. ఇక 4వది భ్రమరీ ప్రాణాయామ అని చెప్పాను. శబ్దం చేస్తూ చేసేవి 4. ఏంటి? గాలి పీలుస్తూ చేసేది ఉజ్జయి, గాలి వదులుతూ చేసేది కపాలభాతి, వదులుతూ చేస్తూ చేసేది భస్త్రిక, శబ్దం చేస్తూ చేసేది భ్రమరీ ప్రాణాయామ 4. ఆ మిగతా 4లో శీతలి, శీత్కారి, సదంత ముఖ్యంగా ఇవి చాలా ముఖ్యం అన్నమాట. ఈ 3 ప్రాణాయామాలకి నోటితో ఒక 3 నుంచి 5 సార్లే గాలి పీల్చి ముక్కు ద్వారా గాలి వదులుతాం. అది ఎలాగంటే నాలిక చాపి గొట్టాన్లా చేసి ఈ నాలిక మధ్యలోంచి గాలి పీల్చగానే శరీరం అంతా చల్లగా అయిపోతుంది. నాలిక లోపల పెట్టి పెదవులు మూసి ఆ చల్లదనాన్ని కళ్ళు మూసుకొని 1-2 సెకండ్లు అనుభవించి, మీరు ఎప్పుడైతే లోపలికి చల్లని గాలి వెళ్ళిందో ముక్కులోంచి వేడి బొగ్గు పులుసు రావడం గమనిస్తారు. ఎటువంటి ఎండలోనైనా నీళ్లు లేకపోయినా ఈ శీతలి ప్రాణాయామ చేస్తే అద్భుతంగా, ఏ విధంగా మన ఏసీ యూనిట్లో ముందుకి మన గదిలోకి మనకి చల్లగాలి వస్తుంటుంది, కానీ ఏసీ వెనకాతల ఈ గదిలో ఉన్న వేడంతా బయటికి వెళ్ళిపోతుంటుంది. అలాగే ఈ శీతలి ప్రాణాయామంలో ఈ లాలాజల గ్రంథుల నుంచి, చల్లని లాలాజల గ్రంథుల నుంచి ప్రాణవాయువు లోపలికి వెళ్ళి లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ వేడి గాలి అంతా వచ్చేది శీతలి. శీత్కారి అంటే నాలికని వెనక్కి మడచి ప్రక్క సందులు అంటే నాలికని వెనక్కి కేచరీ ముద్ర అంటారు, దాన్ని ముద్రలలో వస్తుంది. ఆ కేచరీ ముద్ర పెట్టి అని నాలిక సందులలోంచి మళ్ళీ చల్లని గాలి లాలాజలంతో పీల్చి పెదవులు మూసి ముక్కు ద్వారా వదలడాన్ని మనం అది శీత్కారి ప్రాణాయామ అంటారు. మూడవది సదంత అంటే నాలికని వదిలేసి నోరు తెరిచి దంతాలు మధ్యలో నుంచి గాలి పీల్చి మూసి వదలడం సదంత అని అంటారు.
ఇక నాలుగవది ముఖ్యమైనది మనం చేయవలసింది అనులోమ విలోమ ప్రాణాయామ అంటారు. అనులోమ ఇది ఎవరైనా వింటారు. ఇది చెయ్యడానికి ముందుగా మనం చంద్ర అనులోమము అంటే లోపలికి గాలి పీల్చి మనస్సుని శిరస్సు మీదకి పట్టుకు వెళ్ళడం. విలోమము అంటే గాలి వదులుతూ మనస్సుని సహస్రార నుంచి మన గ్రంథుల ద్వారా మూలాధారం మీదకి తేవడం అనులోమము విలోమము అంటారు. ఇది కూడా కపాలభాతి లాగే చంద్రనాడి ద్వారా పీల్చి చంద్రనాడి ద్వారా వదిలితే దీనిని చంద్ర అనులోమ విలోమ ప్రాణాయామ అని అంటారు. అదే ఉంగరపు వేలుతో చంద్రనాడిని మూసి సూర్యనాడి ద్వారానే గాలి పీల్చి మనస్సును శిరస్సు మీద పట్టుకెళ్ళి సూర్యనాడి ద్వారానే గాలి వదిలితే సూర్య విలోమ ప్రాణాయామ అని అంటారు. ఇవి ఎందుకు ఒక్క క్షణంలో చెప్పేస్తాను, తర్వాత అయిపోయిన తర్వాత. చంద్ర అనులోమ అయింది, సూర్య అనులోమ అయింది. ఇప్పుడు చంద్ర భేద ప్రాణాయామ అంటే చంద్రనాడి ద్వారా పూరకం అనులోమం చేసి దాన్ని మూసేసి చంద్రనాడిని భేదించి సూర్యనాడి ద్వారా రేచకం విలోమ ప్రాణాయామ చేయడం. మళ్ళీ పీల్చాలి అంటే చంద్రనాడి ద్వారానే పీల్చడం, మూసి సూర్యనాడి ద్వారా రేచకం చేయడాన్ని చంద్రభేద అంటారు. ఇక నాలుగవది సూర్యభేద. మీకు ఇంకా ఈజీ. చంద్రనాడిని ముయ్యడం, సూర్యనాడి ద్వారా అనులోమంగా గాలి పీల్చి మూసి భేదించి చంద్రనాడి ద్వారా విలోమ చేయడం సూర్యభేద అని అంటారు. అయితే ఇన్ని ప్రాణాయామములు ఎందుకు చెయ్యాలి? ఇక చివరిది చెప్పేసి దాంట్లోకి దీని లాభం చెప్తాను. ఒక చంద్రభేద ఒక సూర్యభేద కలిపితే సులభ నాడీ శోధన అనులోమ విలోమ ప్రాణాయామం అయిపోతుంది. ఎలాగా? చంద్రనాడి ద్వారా అనులోమముగా మనస్సుని 6 గ్రంథులు దాటించి శిరస్సు మీదకి పట్టుకు వెళ్ళి చంద్రనాడిని మూసి రేచకం ద్వారా మనస్సుని సహస్రార చక్రా నుంచి మూలాధారకి తెచ్చి మళ్ళీ మూలాధార ద్వారా గాలి పీల్చి సూర్య అనులోమం చేసి సూర్యనాడిని మూసి భేదించి చంద్ర విలోమము చెయ్యడాన్ని ఒక సులభ సంపూర్ణ అనులోమ విలోమ నాడీ శోధన ప్రాణాయామ అంటారు. ఇప్పుడు ఎందుకు చెయ్యాలి అంటే మన శరీరంలో ఈ సూర్యనాడి చంద్రనాడులు రోజుకి 6 గంటల చొప్పున 4 సార్లు మారుతాయి. 3 గంటలకి చంద్రనాడి ద్వారా జరిగి ఒక 3 గంటలు సూర్యనాడి ద్వారా జరుగుతుంది. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే మనకి 2 సంధ్యలే తెలుసు. సూర్యోదయం అంటే చీకటి పోయి వెలుతురు వచ్చే సంధ్యని సంధ్య అంటారు. అంటే అంధకారం పోయి వెలుతురు వచ్చేదాన్ని పూర్వ సంధ్య అని అంటాం. వెలుతురు పోయి చీకటి వచ్చేదాన్ని సాయం సంధ్య అంటాం. 2 సంధ్యలు మనకి జనరల్గా తెలుసు. కానీ ఆధ్యాత్మికంగా మధ్యాహ్నం 12 గంటలకి సూర్యుడు రణినెత్తి మీద ఉండేది మధ్యాహ్నం సంధ్య, రాత్రి 12 గంటలు ఉండేది నిశిరాత్రి సంధ్య అని 4 సంధ్యలు ఉంటాయి. ఈ 4 సంధ్యల్లో మన శ్వాస 3 గంటల చంద్రనాడి ద్వారా 3 గంటల సూర్యనాడి ద్వారా జరిగి 24 గంటల్లో 4 సార్లు మారిన మానవుడికి ఏ రోగము రాదు. సంపూర్ణ ఆయుష్ 120 సంవత్సరాలు జీవిస్తారు. ఇది మన శరీరంలో ఎలాగ అన్బ్యాలెన్స్డ్ అవుతుంది అంటే మీరు తెలుసుకోవాలంటే
సపోజ్ మీకు క్రానిక్ జలుబు చేసింది, జలుబు చేస్తే ఏమవుతుంది? ఒక ముక్కు రంధ్రం ద్వారానే శ్వాస వెళ్తుంది, రెండోది గాలి వెళ్ళదు, దెబ్బడ కట్టేస్తుంది. మీరు పీల్చాలన్నా దాంట్లోంచి శ్వాసే వెళ్ళదు, ఈ సైనస్ బ్లాక్ అయిపోతుంది. ఇదేంట్రా బాబు జలుబు ఇలాగైపోయిందని మనం అనుకోగానే మనకి తెలియకంటనే ఒక 2.5-3 గంటల్లో అంతవరకు ఏది బ్లాక్ అయ్యిందో అది విడుదలైపోయి అమ్మయ్యా నా జలుబు తగ్గిందిరా అని మనం అనుకోగానే అంతవరకు గాలి వెళ్ళింది బ్లాక్ అయిపోతుంది. అప్పుడు జలుబు చేసినప్పుడే మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఆ 12 గంటలు చంద్రనాడి ద్వారా 12 గంటలు సూర్యనాడి ద్వారా జరిగినప్పుడు రోగ నిరోధక శక్తి అద్భుతంగా పనిచేసి ఈ రోగాలు రావు. ఒకవేళ మన శరీరంలో ఉన్న వాత కఫ పిత్త దోషాల మూలాన్ని చంద్రనాడి 12 గంటలు సూర్యనాడి 11 గంటలు కానీ నడిస్తే చంద్రుడు చల్లగా ఉంటాడు గనక ఆ వ్యక్తిలో వాతము కఫము లావవుతాయి. ఇంకెవరి శరీరంలోనైనా 14 గంటలు సూర్యనాడి జరిగి 10 గంటలు చంద్రనాడి ద్వారా జరిగితే ఆ మనిషిలో పిత్త దోషం వేడి లావైపోయి అజీర్ణము, ఎంత తిన్నా సన్నంగా అయిపోవడం లాంటివి జరుగుతాయి. ఇది వాత పిత్త కపదోషాలు మన పూరక రేచకాల మీద ఆధారపడి ఉంటాయి గనక ఈ విధంగా సులభ అనులోమ విలోమ నాడీ శోధన ప్రాణాయామ చేసినప్పుడు 2 నాడులు వచ్చి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గురువుగారు, అయితే ఫైనల్గా ధ్యానం గురించి, ధ్యానంలో కూడా ఏమైనా రకాలు ఉన్నాయా? ఆ ధ్యానం చేయటానికి అనువైన పరిస్థితులు అలాంటివి, కొంచెం ధ్యానం గురించి కొంచెం టిప్స్. ఎందుకంటే ఎంతో మంది ధ్యానం కోసం ప్రయత్నిస్తారు, నాకు మనస్సు కేంద్రీకృతం అవటం లేదు, నాకు అది వంట పట్టట్లేదని మానేస్తున్నారు. అలా కాకుండా దానికి ఏమైనా సులభమైనటువంటి మార్గాలు ఏమైనా ఉంటే మాకు ధ్యానం గురించి కొంచెం చెప్తారా? పతంజలి మహర్షి చెప్పాను, చిత్త వృత్తి నిరోధ యోగ అని. చిత్తము అంటే మనస్సు అని అనుకుందాం. ప్రస్తుతానికి మనస్సు ఉన్నవాడే మానవుడు. మనస్సు అనేది జంతువులకి ఉండదు. అవునండి. అవేం ఆలోచించవు, ఏం చెయ్యాలని ఆలోచించవు, ప్రకృతి సహజ సిద్ధంగా జీవిస్తాయి. కనుక మనిషి అన్న తర్వాత మనస్సు అనేది ఒకటి ఉంటుంది. ఈ మనస్సు పని ఏమిటంటే 24 గంటలు ఆలోచించడమే దాని పని. చైతన్యంలో నిద్రపోయినప్పుడు కూడా స్వప్నంలో కూడా ఆలోచిస్తూనే ఉంటుంది, అది స్వప్న అవస్థ. ఇక సుషుప్తి అవస్థ, ఆ మనస్సు లయమైపోవడం సుషుప్తి అవస్థ. తురీయ అవస్థలు 4 ఉన్నాయి. అవస్థలు వేరేగా ఉంటాయి, అవి కొద్దిగా డీటెయిల్డ్గా చేయాలి. మీరు అన్నట్టు ధ్యానంకి మనస్సుని ఖాళీగా ఉంచడం, ఈ ఆహార వ్యవహారాలు చేస్తూ చేయడం కష్టం. అది యోగులకి ఋషులకి ఎటువంటి వాతావరణ పొల్యూషన్, శబ్ద పొల్యూషను, గాలి నీరు లేనటువంటి దానికి వెళ్ళి హిమాలయాల దాంట్లో చేసుకోవాలి. అయితే సంసారంలో ఉండి చేయడం ఎలాగంటే, ఒక సమయం సూర్యోదయానికి పూర్వం ధ్యానం చేస్తే మంచి, ఆ సమయంలో వృక్షాలన్నీ ప్రాణవాయువుని, ఔషధ గుణములతో కూడిన ప్రాణవాయువుని వృక్షాలు విడుదల చేస్తాయి. కనుక సూర్యోదయానికి ముందు ధ్యానానికి మంచి సమయం. వాతావరణం చల్లగా ఉంటుంది, శబ్ద కాలుష్యం ఉండదు. ఇక శుచిగా శుభ్రంగా ఉన్న ప్లేస్ ఎంచుకొని తూర్పుకి అభిముఖంగా కూర్చొని ఒక మంచి జవ్వాది కానీ చందనం కానీ మంచి వాసనలు వచ్చిన ప్రదేశం ఉంటే, అంటే స్టింటింగ్ స్మెల్ లేకుండా, క్రిమికీటకాదులు రాకుండా మనస్సుకి ఆహ్లాదం కలిగించేటటువంటి చందనం జహ్వాది లాంటివి పెట్టుకుంటే మీరు చూడండి, మంచి వాసన తగలగానే అబ్బా
ఎంత బాగుంది అనిపిస్తుంది. అదే దుర్వాసన వచ్చింది అనుకోండి, ముక్కు మూసుకొని అక్కడ అసలు ఉండలేం. కనుక ధ్యానానికి క్లీనెస్, మనం కూడా స్నానం చేసి ఉతికిన వస్త్రములు వదిలి తూర్పుకి ఎదురుగంట కానీ లేదా కళ్ళు తెరిస్తే కనిపించే ఉత్తర వైపు కానీ తిరిగి ఈ విధంగా చిన్ముద్రలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి చెయ్యడం, ఇది ఒక రకమైన ధ్యానం. ఆ శ్వాస మీద మనస్సు నిలబడదు గనక ధ్యానానికి ముందు జపము, మననము, నిధి, ధ్యాస, ధ్యానము అని 5 రకాలుగా మనకి ఋషులు అందించారు. మనం నిశ్శబ్దంగా ఉండగానే మనం మాట్లాడుతున్నంతసేపు ఇతర శబ్దాలు వినిపించవు, కానీ మనం మౌనంగా ఉండగానే అప్పుడు చెవులకి శబ్దం వినిపిస్తుంటుంది. కనుక శబ్దం మీదకి దృష్టి వెళ్ళిపోతుంది గనక ముందు ఋషులు ఏం చెప్పారంటే జపం చెయ్యండి అన్నారు. అంటే ఏంటి? ఏదైనా ఒక మంత్రాన్ని అనడము, దాన్నే వినడము, దాని మీదే అర్థం తెలుసుకుని మనస్సు పెట్టడం. మీకు తోచిన మంత్రం, ఎక్కువ మంత్రాలు రావండి, మంత్రం చదివితే తప్పులు వస్తే పాపమండి అని భీతి ఉన్నవాళ్ళు హాయిగా వేదంలో చెప్పిన, భగవద్గీతలో చెప్పినటువంటి ఓం ఇది ఏకాక్షరం పరం బ్రహ్మ స్వరూపము, అటువంటి ఓంకారంలో ఎటువంటి ఉచ్చారణ దోషాలు రావు గనుక హాయిగా కళ్ళు మూసుకొని చిన్ముద్రలో వెన్నెముక తిన్నగా పెట్టి దీర్ఘంగా 1 యూనిట్ కాలం పూరకం చేసి అని 4 యూనిట్ల కాలం ఆ ప్రణవ శబ్దాన్ని వింటున్నప్పుడు మరి మనస్సు వేరే ఆలోచనలకు వెళ్ళదు. గురుగారు, ఓంకారం అంటే అకార, ఉకార, మకారాల కలయిక కదా. ఈ 3 సమపాళ్లలోనే పలకాల లేదా రేషియో తేడాల్లో చాంటింగ్ చేయాలంటారా? మనకి అక్షరాలు 3 ఉన్నా శబ్దాలు 2 వస్తాయి. ఓ అని వస్తాయి. ఓ అనేది ఎక్స్టర్నల్ బాడీకి, మకారము అనేది ఇంటర్నల్ బాడీని స్మూతన్ చేస్తుంది. కనుక ఓ అంటే 2 బ్యాలెన్స్ అవ్వాలనుకున్న వాళ్ళు, శరీరము మనస్సు బ్యాలెన్స్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఓకి సపోజ్ మీరు 10 సెకండ్లు ఓంకారం అన్నారనుకోండి, ఓ అనే శబ్దానికి 5 సెకండ్లు, మకారానికి 5 సెకండ్లు అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరం బ్యాలెన్స్ అవుతాయి. లేదు నాకు మైండ్ బాగుండాలి, ఆల్రెడీ శరీరం పర్ఫెక్ట్గా ఉందంటే 1/4 భాగం ఓ అని, మిగతా 3 భాగములు అని అనుకునేటప్పుడు మన శరీరంలో స్పిరిచువల్ బాడీ యాక్టివేట్ అవుతుంది. మకారంలో శరీరంలో, ఓంకారంలో 72,000 నాడులు కదిలితే ఓ అనే శబ్దంలో, ఓ అనే శబ్దంలో భౌతికంగా ఫిజికల్ బాడీలో ఉన్న 72,000 నాడులు కదిలితే అనే భ్రమరీ ప్రాణాయామంలో 123 ట్రిలియన్ న్యూరాన్స్ లో కదలికలు వస్తాయి. మన మెదడులో 123 ట్రిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. అవన్నీ కదిలి ఇక పెద్ద మెదడు, చిన్న మెదడు ఎలా ఆలోచిస్తుంది అంటే ఇంకా మరి మన దానికి వి కెనాట్ మెజర్ ద పవర్ ఆఫ్ అవర్ బ్రెయిన్. సాకార ధ్యానము, నిరాకార ధ్యానం. ప్రారంభంలో
సార్ నా కళ్ళు మూసుకున్నా చేయలేకపోతాం అన్నప్పుడు ఎదురుగంట ఒక విగ్రహాన్ని పెట్టుకొని చూడడం, లేదా ఒక పుష్పాన్ని పెట్టుకొని చూడడం. అంటే కళ్ళు తెరిచా గురువు గారు, కళ్ళు తెరి మనోనేత్రంతో చూడాలి. ఇప్పుడు కళ్ళు మూసుకోగానే మనస్సుకి చంచలమైపోతుంది. కళ్ళు తెరిచారు అనుకోండి, మీరు ఏది చూసారో దాని మీదకే మనస్సు ఉంటుంది ప్రారంభంలో. కాకపోతే మీరు ప్రయత్నం చూడండి. సపోజ్ ఒక పుష్పాన్ని చూశారు అనుకోండి, ఆ పుష్పం మీద మనస్సు ఉంటుంది. కళ్ళు మూసుకున్నారు అనుకోండి, ఏమీ కనిపించలేకపోతే దాని పిచ్చి కోతి పనులు అది రకరకాలు ఊహించుకుంటూ ఉంటుంది. కనుక దాన్ని నియంత్రణ చేయడానికని ముందు సాకార ధ్యానం, ఒక పుష్పాన్ని చూడడము, లేదా ఒక విగ్రహాన్ని చూడడము, లేకపోతే దీపాన్ని పెట్టి చూడాలి, గోడ మీద ఒక చుక్కని పెట్టి బిందువుని పెట్టి బిందు ధ్యానం లేనప్పుడు ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి కనుక ఇప్పుడు మీరు అన్నట్లుగా జ్యోతిర్ధ్యానం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు జ్యోతిర్ధ్యానం ద్వారా అద్భుతంగా మానసిక పరిణితి తెచ్చి ఆ జ్యోతిర్ధ్యానంలో ఆ మనస్సు తాలూకా వైబ్రేషన్స్ని ఇతరులలోకి పంపించి ఆ జ్యోతిని శత్రువుల్ని మిత్రులుగా మార్చడం లాంటివి ప్రక్రియలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు జ్యోతిర్ధ్యానం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇచ్చారు. ఇది సాకార ధ్యానం. ఇక నిరాకార ధ్యానం అంటే సాత్విక ఆహారం తీసుకొని మనం యమ నియమ ఆసన ప్రాణాయామాలు పాటించినప్పుడు కళ్ళు మూసుకొని ప్రణవారాధన చేసుకుంటూ ఉంటే ఏదో ఒక రోజున ఆ థాట్లెస్ స్టేట్లోకి వెళతాం. అదే కేవలం ఒకసారి విన్నాం గురువు గారు, మనకి ధ్యాన సిద్ధి అన్నది ఒక సెకండ్ లో మీ నోటి వెంటే విన్నట్టున్నాం. ఇప్పుడు ఒక సెకండ్ లో 1,00,000 వంతు ధ్యాన సిద్ధి కలిగినా కూడా ఒక గొప్ప శక్తులు మనకు వస్తాయని విన్నాం. అది ధ్యానం అనేది ఏంటంటే కోడిగుడ్డుని పైనుంచి పగలగొట్టారు అనుకోండి, అట్టితో అయిపోతుంది. అదే కోడిగుడ్డు లోపల నుంచి కొట్టుకుంటూ బయటకు వచ్చింది అనుకోండి, పిల్లయి పెరుగుతుంది. అలాగే మనస్సుని అంతర్ముఖం చేసుకునేటప్పుడు అద్భుతమైన శక్తులు వస్తాయని మన శాస్త్రంలో చెప్పబడింది, నిరూపింపబడింది. మన పురాణాలలో ఉన్న ఈ వ్యాస, వాల్మీకి, వశిష్ఠాది మహామునులందరూ కూడా విశ్వామిత్రుడు వాళ్ళకి ఆ సిద్ధులు శక్తులు ఎలాగొచ్చే సాధన మూలాన్నే. ఎలాగా ఒక బోయవాడు విశ్వాసంతో శబ్దంతో మరా మరా అంటూ అద్భుతమైనటువంటి ఆ కుండలిని శక్తి ప్రకోపంతో 24,000 రామాయణాన్ని ఆధ్యాత్మికంగా దర్శించి రాసినటువంటిది. రాముడు పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు రాముడితో వాల్మీకి లేడు కదా, మరి ఎలా రాశారు? దర్శించి. అలాగే కూడా దర్శించి, అలాగే 1,00,000 శ్లోకాల్ని వ్యాస మహర్షి రాశారు భారతాన్ని, పంచమ వేదాన్ని. అంటే వాళ్ళు ఎక్కడ ఏం జరుగుతున్నా ఎక్కడుండి చెప్తుంటారు. గురువుగారు ఇంతకు ముందు కుండలిని గురించి చెప్పారు, మరి ఆ నాడుల గురించి కూడా ఒకసారి చెప్తారా? నాడులంటే చంద్రనాడి, సూర్యనాడి. చంద్రనాడి ద్వారా శ్వాస పెరుగుతున్నప్పుడు మనస్సు చల్లగా ఉంటుంది, శరీరం బాగుంటుంది. సూర్యనాడిని వాడ శ్వాస జరిగినప్పుడు మనకి ఇది భౌతికంగా ఈ 2 నాడులు ఉంటాయి. ఇంకా చాలా నాడులు ఉంటాయి, అవన్నీ సూక్ష్మం, కనిపించవు. సుషుమ్నా నాడి గురించి. సుషుమ్నా నాడి అనేది సూక్ష్మ నాడి. ఏ విధంగా గాలి మనకి కనిపించదో అది ఒక భౌతికంగా చెప్పేది కాదు. ఋషులు ఊహించి దర్శించి అనుభవించి చెప్పింది సుషుమ్నా నాడి అని. ఎప్పుడైతే సుషుమ్నా నాడిలో కేవల కుంభకం ద్వారా శ్వాస జరగకుండా ఉండిపోతుందో అప్పుడు ఆ వ్యక్తి స్టాటిక్ స్టేట్లో ఉండిపోతాడు. అంటే కొత్త అణుకణముల నిర్మాణం కానీ పాతవి నశించడం కానీ జరగదు. దట్ ఈజ్ కాల్డ్ ఏజింగ్. ఇప్పుడు ఈ యోగా అనేది ఏంటి, ఓల్డ్ ఏజ్, ఇది ఏజింగ్ అన్నారు కదా, వృద్ధాప్యంలో కూడా యవనంగా ఉండడం అనేది.
సాధారణంగా యోగా అండ్ ప్రాణాయామ చేసిన వాళ్ళు ఆ ప్రణవారాధనలోనూ ఆ సెకండ్లో మీరు అన్నట్టు లక్షో వంత కాలం పాటు స్టాటిక్ టైంలో వెళ్ళిపోతే అవన్నీ కలిసి, అందుకే 128 సంవత్సరముల స్వామి శివానంద జీవించి పద్మభూషణ్ బిరుదు పొంది ఈ మధ్యనే శివ సన్నిధికి వెళ్ళారు ఋషికేశ్లో. ఇంకా ఉన్నారు హిమాలయాల్లో ఋషులు, వందల సంవత్సరాలు జీవించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి వందల సంవత్సరాలు అంటే మనకి మీరు చెప్పినప్పుడు ఇలాంటివన్నీ వింటుంటాం. ఒక మనిషికి ఏంటంటే ఆయుష్ నువ్వు ఇన్ని సంవత్సరాలు బతుకు అని కాకుండా ఇన్ని శ్వాసలతో బతుకు అని చెప్పి భగవంతుడు ఇస్తారు. ఆ శ్వాసల్ని చాలా జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటే జీవన ప్రమాణం పెరుగుతుంది అంటారు. అది నిజమేనా గురువుగారు? అది మన సైన్స్ కూడా చెప్తుంది. ఇప్పుడు తాబేలు నిమిషానికి 2 నుంచి 4 సార్లు గాలి పీలుస్తుంది కనుక దాని ఆయు ప్రమాణం 200 నుంచి 400, 500 సంవత్సరాలని. కుక్క నిమిషానికి 20 నుంచి 40 సార్లు గాలి పీలుస్తుంది. మీరు కుక్కను చూడండి, చూడండి, ఎప్పుడు దాని రెక్కలు ఇలా ఎగురుతూనే ఉంటాయి. మీరు ఎన్ని చేసినా పోలీసు కుక్కలకి మొన్న అద్భుతంగా ట్రైనింగ్ చూశారు కదా, రిపబ్లిక్ డే దినోత్సవం నాడు అద్భుతమైన ఇది అన్నమాట. 12 నుంచి 15 సంవత్సరాలు కుక్క ఆయు ప్రమాణం డ్యూటు ఈ ర్యాపిడ్ బ్రీతింగ్, స్పీడ్ బ్రీతింగ్. గుర్రం 30 నుంచి 35 సంవత్సరాలు. ఏనుగు మానవుడు, ఇది సైన్స్ శాస్త్రము చెప్పింది, నిమిషానికి 15 సార్లు చొప్పున, గంటకి 900 సార్లు చొప్పున, ఒక రోజులో 21,600 సార్లు శ్వాస తీసుకొని వదిలితే ఆ మానవుడు 100 సంవత్సరాలు జీవిస్తాడు అని. కానీ మనం దురదృష్టవశాత్తు ఈ ఈర్ష్య, ద్వేషము, కోపగ, ప్రతీకారం, ఈ ఎమోషన్స్, టెన్షన్ పడగానే మన శ్వాసను ఖర్చు చేస్తాం, ఆవేశం, మన ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. అదే ప్రాణాయామంలో మన శ్వాసలు తగ్గుతాయి. నిమిషానికి 15 సార్లు చేసే గాలి పీల్చి వదిలే 100 సంవత్సరాల ప్రాణం ఉన్నవాడు దీర్ఘంగా గాలి పీల్చి 15 సెకండ్లకి ఒకసారి ఓంకారం అంటే నిమిషానికి 4 సార్లు అవుతాయి. అంతే, 4 శ్వాసలు అవుతాయి నిమిషానికి. నేను ఏదో గత 40 సంవత్సరాలుగా గొప్ప కన కాదు, యోగా విద్య సాధన చేస్తున్నాను కనుక ఈ రోజున 78 అయినా రోజుకొక క్యాంపు ఇది తిరుగుతున్నా, ఏ టాబ్లెట్ వేసుకోకుండా ఏ టెస్ట్లకైనా నేను రెడీగా వస్తాను. స్కాన్ చేసి చూసుకోవచ్చు. నో షుగర్, నో బీపీ, నథింగ్ ఈజ్ దేర్. అయితే చివరిగా గురువుగారు, మన ఈ యోగాకి ఆధ్యాత్మికంగా మనం ఒక ఉన్నత స్థితికి రావటానికి మనకి ఒక మోక్ష మార్గం చూపించేది, భగవత్ సాక్షాత్కారం ఇచ్చేది కూడా ఈ యోగా అవుతుందంటారా? దీనికి ఆధ్యాత్మికతకు ఉన్నటువంటి సంబంధం ఏంటి గురువుగారు? ఒక్కటేనండి, పుట్టినవాడు మట్టిలో కలవక తప్పదు అనే సత్యాన్ని తెలుసుకోవాలి. అదే రమణ మహర్షి చెప్తారు, ఎవరు వెళ్ళినా హూమేమై, నువ్వు ఎవరో తెలుసుకో అని చెప్తారు. అంతే. ఎవరైనా 3 ఏళ్ళు బ్రతికారా? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి 9 సార్లు వచ్చినా కూడా ఇక రెండవది ఏం తీసుకెళ్తాం అనేది, ఈ 2 ప్రశ్నలు మానవుడు వేసుకునేటప్పుడు అద్భుతమైన పరివర్తన వాడిలో కలుగుతుంది. ఈ 2 ప్రశ్నలు ఆలోచించిన వాడు మూలాన్ని ఆ కుటుంబము, ఆ సంఘము, ఆ సంస్థ అభివృద్ధి చెందుతాయి. ఈ 2 ప్రశ్నలు వేసుకోని వాడి మూలాన్ని ఈ నాశనం అవడానికి కారణభూతుడు అవుతాడు. కరెక్టే కదా? మనం ఏం పట్టుకొచ్చాం, ఏం పట్టుకెళ్తాం, ఎన్నాళ్ళు ఉంటాం, దాని గురించి ఎందుకు ఇవన్నీ? ధన్యవాదాలు గురువుగారు. మీ చాలా విలువైన సమయాన్ని మా కోసం, మా జీవన్ టీవీ ప్రేక్షకుల కోసం కేటాయించారు. మీరు ఎంత బిజీగా ఉంటారో చూశాను. నిన్నటి వరకు దూరదర్శన ఆకాశవాణి దూరదర్శన్లో సప్తగిరిలో మీరు ఇంటర్వ్యూ చేస్తూ ఉదయం వచ్చారు.
ఉదయం వచ్చి ఈరోజు మాకు ఇక్కడికి వచ్చారు. మళ్ళీ రేపు కూడాను ఆ పూణేలో కూడా ఒక పెద్ద కాన్సెప్ట్కి వెళ్తున్నారు అన్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చి మాకు మా జీవన్ టీవీ ప్రేక్షకులకు చాలా విలువైనటువంటి యోగా సంపదని మాకు ఇచ్చారు. మరొకసారి మా తరపున మా జీవన్ టీవీ ప్రేక్షకుల తరపున మరొకసారి ధన్యవాదాలు గురువు గారు. ఇంత అద్భుతమైన అవకాశానికి మీరు నాకు కల్పించినందుకు మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ పరివారం అందరికీ కూడా భగవంతుడు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలంటూ మనందరి సంకల్పం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. స్వస్తి. విన్నారు కదా, మన జీవితంలో యోగా ఒక భాగం కావాలి. ప్రతి ఒక్కరూ యోగ సాధన చేసి మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకుని తద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిస్తారని ఆశిస్తూ మీ శ్రీనివాస్, జీవన్ టీవీ.